ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేస్తున్నామండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దానికి నిదర్శనం మనమందరం సజీవులుగా ఉన్నాం. ఈ ఆదివారపు ఆరాధనను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తామండి. హల్లెలూయా, ఆమేన్. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని మనం పాటల ద్వారా ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, మీ ఘనమైన నామానికై స్తోత్రం తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానముకే మీకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నాయన మీరు నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాకి సందేశము ద్వారా మాతో మాట్లాడి ఈ ఆరాధన మీరు అద్భుతంగా జరిగించమని యేసు వారి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఒక మధుర గీతాన్ని విన్న తదుపరి మనం వాక్యం ప్రారంభించుకుందాం. నీవే కారణభూతుడవు, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఊరి వెలుపలగా నేనుంటి, దారి ప్రక్కను పడియుంటి, ఊరి వెలుపలగా నేనుంటి, దారి ప్రక్కను పడియుంటి, ఘోర వ్యాధితో బాధపడగా చేరినను కరుణించితివి, ఘోర వ్యాధితో బాధపడగా చేరినను కరుణించితివి. ఆరాధింతు ఆత్మరూపా, ఆత్మతో సత్యముతో నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. నాదు పెదవులు అపవిత్రములు, నాదు పాదముల పవిత్రం, నాదు పెదవులు అపవిత్రములు, నాదు పాదముల పవిత్రం, కొంత కాదు కొన్ని కాదు మొత్తమంతా దోషములే, కొంత కాదు కొన్ని కాదు మొత్తమంతా దోషములే. ఆరాధింతు ఆత్మరూపా, ఆత్మతో సత్యముతో నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఇష్టపడితివి నన్ను రక్షింపా, కష్టపడితివి కలువరిలో, ఇష్టపడితివి నన్ను రక్షింపా, కష్టపడితివి కలువరిలో, శుద్ధి కలుగుట చూడగానే బుద్ధి కలిగెను స్తుతింపా, శుద్ధి కలుగుట చూడగానే బుద్ధి కలిగెను స్తుతింపా.
స్తుతించుటకు నీవే కారణభూతుడవు. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. దంచి విసరి నలిపి కాల్చా రొట్టెయాయెను గోధుమలు. దంచి విసరి నలిపి కాల్చా రొట్టెయాయెను గోధుమలు. అట్టి నీదు దేహమునకు రొట్టె నిడితివి సూచనగా. అట్టి నీదు దేహమునకు రొట్టె నిడితివి సూచనగా. ఆరాధింతు ఆత్మరూపా, ఆత్మతో సత్యముతో నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. నాదు చేదును త్రాగిన యేసు, క్రోధపాత్రను త్రాగితివా. నాదు చేదును త్రాగిన యేసు, క్రోధపాత్రను త్రాగితివా. రుధిర చిహ్నం పాత్రలోనిది, మధురమగు ప్రేమకు స్తోత్రం. రుధిర చిహ్నం పాత్రలోనిది, మధురమగు ప్రేమకు స్తోత్రం. ఆరాధింతు ఆత్మరూపా, ఆత్మతో సత్యముతో నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. హల్లెలూయా. పాట పాడి దేవుని మహింపరిచిన సహోదరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానముకై మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడాలని యేసువారి నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మనం చదువుకున్న ఈ వాక్య భాగము యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసాం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడునని ఇక్కడ మనం చూసాం. అలానే దానిని కాపాడుచు
విడిపించుచున్నానని దానికి హాని చేయక తప్పించుచున్నానని ఇక్కడ మనం చూసామండి. దేవుడు తన పిల్లలను ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? కాపాడుతూ వస్తాడంట. హల్లెలూయా. మనము ఎప్పుడైతే దేవుని నమ్ముకొని మనం ఉంటామో, ఎవరైతే దేవుణ్ణి కష్టాలు వచ్చినప్పుడు, మనకి శోధనలు ఎదురవుతున్నప్పుడు దేవుని మనం ఆశ్రయిస్తే ప్రతి పరిస్థితి నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతూ విడిపిస్తాడంట. మనము ఈ యెషయా గ్రంథము, ఈ వాక్య భాగం మనం అర్థం కావాలంటే మొదటిగా అసలు ఇది ఎందుకు రాయబడింది, ఎందుకు రాశారు, ఎవరు రాశారన్న దాన్ని మనం కానీ చూసినట్లయితే ఈ గ్రంథ రచయిత పేరు ఏంటి? యెషయా. బైబిల్ ప్రవక్తలందరికన్నా పెద్ద ప్రవక్తని ఇతడుని అంటారు. యెషయా ప్రవక్త హిబ్రీలో ఇతని పేరుకి అర్థం ఏమని వస్తుందంటే యెహోవా రక్షణ లేదా యెహోవా రక్షిస్తాడని అర్థం వస్తుంది. ఇతనికి మంచి పలుకుబడి ఉన్న కుటుంబానికి ఈయన చెందాడు, చదువుకున్నాడు. ఇతను యెరూషలేము ప్రాంతాల చుట్టుపక్కలలో ఇతను ప్రవక్తగా జీవించాడు. ఇతను సుమారు క్రీస్తు పూర్వము 740 నుంచి 700 సంవత్సరాల మధ్య కాలంలో ఇతను ఉజ్జియా, ఏతాము, ఆహాజు, హిజ్కియా కాలంలో ఇతను ఇశ్రాయేలుకు అలానే యూదులకు ప్రవక్తగా ఈయన ఉన్నాడు. హల్లెలూయా. ఇతడి గురించి చూసినట్లయితే మనము అందరికన్నా గొప్ప ప్రవక్తగా బైబిల్ పండితులు ఇతనిని ఎంచారు. అయితే ఇతని కాలంలో యూదులకి ఇశ్రాయేలుకు శ్రమలు వచ్చింది. ఇశ్రాయేలీలేమో దేవుని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించారు. యూదులైతే దేవుణ్ణి ఆశ్రయించారు. అందుకని దేవుడితో చెప్పిన మాటలు తన ప్రజలకు ఈ యెషయా ప్రవక్త వచ్చి ప్రకటించాడు. ఏమని? పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతికి యెహోవా యెరూషలేమును కాపాడతాడని ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పక్షులు తమ పిల్లల్ని ఏ విధంగా కాపాడుతాయో చెప్పండి. అప్పుడప్పుడు మనకి చిన్న కోడి పిల్లలు ఉంటాయి. ఈ కోడి పిల్లలు బయట అవి తిరుగుతున్నప్పుడు కొన్ని కాకులు కానీ గతలు కానీ వచ్చి వాటిని చంపాలని చూసినప్పుడు ఈ కోడి ఒకలాంటి శబ్దము చేస్తుంది. ఆ శబ్దం విని కోడి పిల్లలన్నీ తన రెక్కల కిందకి వస్తాయి. హల్లెలూయా. కొన్ని ఎత్తైన పర్వతాల మీద కానీ చెట్ల మీద కానీ కొన్ని పాములు తిరుగుతాయి చెట్ల మీద. కొన్ని పక్షులు గుడ్లు పెట్టుకొని పొదిగి ఉంటాయి. ఈ గుడ్డును తినటానికి ఈ పాములు కానీ వచ్చినప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ పక్షులు వచ్చి ఆ పాములు కనుగుడ్లలో పొడిచి పొడిచి చంపేస్తాయి అంట. హల్లెలూయా. ఈ పక్షులు ఏ విధంగా తమ పిల్లలను కాపాడుతాయి అంటే వాటికి ఏ అపాయము ఏ కీడు రాకుండా వాటిని కాపాడుతాయి. చాలా సంవత్సరాల క్రితము నేను ఒక సంఘటన చూశాను. విజయవాడలో నేను చదువుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఈ తాటి చెట్ల మీద గద్దలు ఉన్నాయి. ఈ గద్దలు వాటి పిల్లలకి ఒకరోజు ఎగరటం నేర్పిస్తున్నాయి. ఏ విధంగా ఎగరటం నేర్పిస్తున్నాయి అంటే ఒకసారి వీటిని చిన్న చిన్న పిల్లలని ఎత్తైన ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళి వదిలేశాయి. ఇవి కిందకు వస్తూ ఉంటే కింద పడుతున్నాయి. ఎప్పుడైతే అవి కింద పడే లోపల మళ్ళీ వాటిని మోసుకుని మళ్ళీ పైకి తీసుకెళ్తున్నాయి. హల్లెలూయా. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తున్నాయి. కింద పడే లోపులు మళ్ళీ వాటి కిందకు వచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళి వదిలేసినప్పుడు కింద పడితే ఇప్పుడు పిల్ల ఏం చేస్తుందంటే క్యూ నడుచుకుంటూ ఒకసారి రెక్కలు ఈదుతుంది. ఈదుతున్నప్పుడు ఈ తల్లిపాటు ఇది ఏం చేస్తుందంటే ఎగరటం నేర్పిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాను ఇది ఎంత
కషాయితల్లో ఏంటి ప్రభువా ఇలాంటి దాన్ని ఎందుకు పుట్టించామని తిట్టుకున్నా కాసేపటికి అర్థమైంది. ఏమర్థమైందంటే తమ పిల్లకు ఇది ఏం నేర్పిస్తుందమ్మా, నువ్వు కూడా నాలాగనే ఎగిరమ్మా అని అది అంటుంది. హల్లెలూయా. ఎక్కడ కానీ చూసినట్లయితే దేవుడు తన పిల్లలకి ఆయన ఏం చేస్తున్నాడు, కాపుదలుగా ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వారు విడిపించబడ్డారు. వారికి పగలు మేఘస్తంభము వలె, రాత్రి అగ్నిస్తంభము వలె వారికి దేవుడు కాపుదలనిచ్చాడంట. హల్లెలూయా. ఆకలైతే వారికి ఆహారాన్ని ఏం కురిపించిండు, మన్నాని ఆయన కురిపించాడు. వారికి మాంసం కావాలంటే అనేకమైన పక్షుల మాంసాన్ని, జంతువుల మాంసాన్ని కూడా దేవుడు వారికి ఇచ్చి పోషించాడు. వారికి దాహం అయితే బండ నుంచి వారికి నీళ్ళిచ్చాడు. తన పిల్లల్ని ఆయన ఏం చేశాడు, కాపాడుతూ వస్తాడు. సాతానుగాడు మనల్ని పట్టుకోవటానికి వస్తే దేవుడు వారి నుంచి ఏం చేస్తాడు, ఆయన విడిపిస్తాడు. ఇశ్రాయేలు యూదులని ఆయన కాపాడు దేవుడుగా ఆయన పిలుస్తున్నాడు. ఇశ్రాయేలీయులు వేరు, యూదులు వేరుగా ఉన్నారు. వారిద్దరూ ఒకే తండ్రికి జన్మించిన తర్వాత సొలొమోను మరణించిన తదుపరి వారు రెండుగా విడిపోయారండి. అయితే ఇక్కడ ఇశ్రాయేలు మనుషులను ఆశ్రయించి వారు ఏమయ్యారు, అష్షూరీయులు చిక్కి వారు నాశనం అయిపోయారు. యూదులైతే దేవుని యందు భయభక్తులు కలిగి వారు నిజదేవుని ప్రార్థన చేసినప్పుడు ఈ అష్షూరీయుల చేతిలో నుంచి దేవుడు వారిని విడిపించారు. హల్లెలూయా. ఈ అష్షూరీయులు ఎంత భయంకరమైన వారో, ఎంత క్రూరుల్లో, ఎంత అసహ్యులో మనము అనేక సార్లు మీకు చెప్పుకుంటూ వచ్చాను. అయితే దేవుని ప్రజలారా, ఈ అంత్య దినాలలో మనల్ని ఆయన కాపాడుచు విడిపిస్తాడంట. మనకి హాని చేయక మనల్ని ఏం చేస్తాడు, ఆయన తప్పిస్తూ ఉంటాడంటండి. మనము ఒక చెట్టు ఎండిపోతే దానికి ఏం చేస్తాం, దాని చుట్టూరు పాలు దవ్వి అందులోకి నీళ్ళు పోసి ఒక పేడను పెడతాం. హల్లెలూయా. అది ఏమవుతుంది, తర్వాత కొన్నాళ్ళకి అది బతికి ఫలించి చిగురిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ కానీ చూసినట్లయితే మనల్ని ఆయన నిరంతరము కాపాడుతూనే ఉంటాడంట. ఇశ్రాయేలుని నాశనం చేయటానికి వారు భూమి మీద పుట్టిన కానుంచి వారిని, శత్రువులు భూమి మీద లేకుండా వారిని నాశనం చేయాలని వారు చూస్తున్నారు. అయితే వారి చుట్టూ ఎవరున్నారో తెలుసా, దేవుని కాపుదల ఉంది. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరోలో సాతాను జొరబడి ఇశ్రాయేలీయులను అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వచ్చారు. వారు వచ్చినప్పుడు యేసుకు మరణించిన చానాళ్ళకి కొత్త రాజు పేరు వీరు కానీ ప్రబలి ఎక్కువ జన్మగా నైతే మనల్ని వీరు బతకనయ్యని మనమే తిరగబడతారని వారు ఏం చేశారు, వారిని కుయుతుతో పుట్టిన మగ పిల్లలందరినీ చంపడానికి ఆజ్ఞాపించారు. అయితే దేవుడు మోషేను బతికించి ఇశ్రాయేలీయులను ఆ చెర నుంచి విడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత మోయాబు దేశానికి, అనేక సినార్ ప్రాంతానికి వస్తున్నప్పుడు కొంతమంది శత్రువులు, మోయాబీయులు, అమోరీయులు, వీళ్ళల్లో సాతాను జొరబడి వీరిని నాశనం చేయటానికి సాతానుడు వాళ్ళు జొరబడి వీరిని పాడు చేయాలనుకున్నాడంట. హల్లెలూయా. అయినా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. ఆ తర్వాత కానీ మనం కానీ చూసినట్లయితే మోయాబు రాజు ఉన్నారు. ఈ మోయాబు రాజు ఏం చేసిండు, బాలాకు వీరిని చూస్తుంటే మనల్ని నాగేసేటట్టున్నారు, వీరు బతకకుండా వీరిని మనము నాశనం చేయాలంటే ఏం చేయాలి అని బలులు కూడా డబ్బులు ఇచ్చి దొంగ ప్రవర్తనను వారిని ఎన్నుకున్నారంట. హల్లెలూయా. నాశనం చేయటానికి అనేక మార్లు వారికి కంకణం కట్టుకున్నా కానీ
దేవుడు వారిని ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమైంది? దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు. ఎస్తేరు కాలంలో కానీ చూసినట్లయితే మొర్దెకైని మీద అసూయతో ఈ హామాను ఏం చేసిండు? రాజశాసనాన్ని ప్రకటించాడు. యూదులనే వారు భూమి మీదే బతకకూడదు, వారిని సర్వనాశనం చేయాలని వాడు ఒక శాసనాన్ని అహశ్వరేశ్వరాజు ద్వారా ఒక శాసనాన్ని ఆయన ప్రకటించాడు. యూదులు అనబడిన వారు భూమి మీద ఒక్కరు కూడా బ్రతకూడదని శాసనాలు ప్రకటించాడు. హల్లెలూయా. ఆయన ఎన్ని దేశాలకు అధిపతిగా ఉన్నాడు? భూలోకానికి అంతటికి 120 సంస్థానాలు. అంటే మన హిందూ దేశం కూడా మన హిందూ దేశం అంటే మన భారతదేశమే. బైబిల్లో మన హిందూ దేశానికి అనేక పేర్లు ఉన్నాయి. హిందూ దేశం అన్నారు, సీనారు దేశం అన్నారు. హల్లెలూయా. మనంగానే చూసినట్లయితే మన భారతదేశం కూడా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లిఖించబడి ఉంది. అయితే ఈ హామానులో సాతానుగా చొరబడి యూదులందరినీ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఎస్తేరు అని ప్రార్థన చేసింది. ఎన్ని రోజులు? 3 దినాలు ఉపవాసుని ప్రార్థన చేస్తే ఎవరైతే చంపడానికి శాసనాలు రాసిండ్రో, ఎవరైతే కుట్రదారుడు ఈ హామాను ఉన్నాడో, ఈ హామానే మొర్దెకైని ఉరిదీయాలనుకున్న ఈ హామానే అదే ఉరికొయ్యకమ్మ మీద బురిదీయబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బబులోను సంస్థానానికి వచ్చారు. బబులోను సంస్థానానికి వస్తే ఈ అందరినీ పతనం చేయటానికి, యూదుల పిల్లలని నాశనం చేయటానికి నెబుకద్నెజరు పారసీకులు కొన్ని ఆలోచనలు ఇచ్చారు. నీవు ఒక విగ్రహాన్ని నిలబెట్టు, దానికి ఎవరైతే మొక్కకుండా ఉంటారో వాళ్ళందరినీ ఏం చేయాలి? మనుషుని అగ్నిగుండంలో పడదోయాలని శాసనం పట్టించారు. యూదులందరేమో నిష్ట కలిగి జీవిస్తారు, వారు విగ్రహారాధన చెయ్యరు. ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం ఉంది. ఏంటి ఆ ధర్మశాస్త్రము? నీ దేవుడైన యెహోవాను నేను తప్పక వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందైనను భూమి అందైనను భూమి కిందైన ఏ రూపాన్ని నువ్వు చేయకూడదు, వాటికి మొక్కకూడదని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక విగ్రహాన్ని చేసుకున్నప్పుడు ఈ విగ్రహాలకు కళ్ళు ఉంటాయి, చూడగలవా? చెవులు ఉంటాయి, వినగలవా? అందమైన నోరు ఉంటుంది, మాట్లాడతాయా? మాట్లాడలేవు. ఎన్ని కోట్లు పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టినా అందులో నివసించేది ఏంటో తెలుసా? దయ్యాలు. సాక్షాత్తుగా దయ్యాలు వాటిలో నివసిస్తాయి. హల్లెలూయా. ఈ దయ్యాలు వాటిల్లో నివసించినప్పుడు ఏమవుతుందంటే వాటికి మొక్కిన వారందరూ వాటికి పుత్రులుగా అయిపోతారు. మా అమ్మాయి ఏడిపోయి కసు. హల్లెలూయా. అయితే ఈ శాసనము వారు ఎప్పుడైతే అమలుపరిచారో యూదులు ఎవరు మొక్కలేదంట. అయితే తమ పిల్లల పక్షాన దేవుడు కార్యం చేశాడు. అయితే దేవుడు పిల్లలను ఆయన ఏం చేసిన అగ్నిగుండంలో కూడా రక్షించాడు. హల్లెలూయా. తర్వాత దానియేలును కూడా పతనం చేయాలనుకున్నారు. దానియేలు కూడా ఏం చేసిండు? ప్రార్థన చేసినందుకు చంపడానికి సాతాను అనేక కుట్రలు వాడు పొందుతాడు. కానీ దేవుడు తమ పిల్లల పక్షాన్ని ఎప్పుడు కాపుదలుగా ఉంటాడు. భూరాజులందరూ ఇశ్రాయేలుని నాశనం చేయడానికి లేచుచున్నారని కీర్తనలో కూడా మనం చూస్తాం. ఈ భూరాజులందరూ ఎవరంటే చెప్పండి? జనులను వాడు సాతాను వల్ల జ్వరబడి ఏం చేస్తాడు? ఇశ్రాయేలు అనేవారు భూమి మీద లేకుండా చేయాలని వాడు కంకణం కట్టుకుంటాడు. వారికి ఏమి హానిని తలపెట్టినా దేవుడు మాత్రం వారిని ఏం చేస్తాడు? విడిపిస్తూనే ఉంటాడు. ఈ యూదులు ఇశ్రాయేలీలు
వీరి చుట్టూ ఈ శత్రువైన అష్షూరు చుట్టుముట్టాడంట. చుట్టుముట్టినప్పుడు ఏమైందంటే వారిని నాశనం చేయటానికి 185,000 మందిని వాడు పోగేసుకుని వచ్చాడు. పోగేసుకుని వచ్చినప్పుడు ఈ హిజ్కియా రాజు మాత్రము ఏ రాజును ఆశ్రయించలేదు, ఎవరి యొద్దకు వెళ్ళలేదు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనకి కష్టాలు, శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు మనము నిజదేవుడైన యేసు ప్రభుని విడిచిపెట్టి మన సొంత ఆలోచనలతో మనము తెలియక మనము ఆ ఊబిలో పడిపోతాం. అయితే నువ్వు ఎప్పుడైతే జీవం గల దేవుని సన్నిధికి వచ్చి నువ్వు హిజ్కియా వలె ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనం చేసిన ప్రార్థనకైనా జవాబును ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మానకుండా ప్రార్థన చేస్తే తప్పకుండా నీకు జవాబునిస్తాడు. ఆయన చేసిన ఆ ప్రార్థనకు ఒకే ఒక్క రాత్రి ఎంతమంది చచ్చిపోయారు? వీరిని చంపడానికి దేశం చుట్టూరు వాళ్ళు ముట్టడి దెబ్బ వేసి వారిని ఈ నైట్కి అటాక్ చేయాలనుకున్నారు. వెంటనే దేవుడు దిగాడు. దేవుడు దిగి వారిని ఏం చేసింది? తన దూతను పంపించి ఒకే ఒక రాత్రి 185,000 మందిని ఒకే ఒక రాత్రి హతం చేసిందంటే దూత. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. మనకి అపాయాలు సంభవించినప్పుడు తన దూతలని మనకి కాపుదలుగా ఆయన ఉంచుతాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తుంది? రక్షిస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనము కూడా ఈ దినాలలో దేవుడు మనకి ఒకటి ఇచ్చాడు. ఆ ఇచ్చింది ఏంటో చెప్పండి. దేవుడు మనకేమి ఇచ్చాడు? తన అభిషేకాన్ని మనకి ఇచ్చాడు. అవునా? ఈ అభిషేకాన్ని ఈ అంత్య దినాలలో మనం కాపాడుకుంటే దేవుడు వచ్చేంత వరకు ఆయన రాకల్లో మనం ఏం చేస్తాము? ఎత్తబడుతుంటే ఏమని అంటుంది ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దానిని కాపాడుచు విడిపించుచుండునని మనం చూస్తాం. దేవుడు కాపుదలని ఇచ్చాడు మనకి. సాతానుగాడు మనల్ని ముట్టకుండా, అపవాది మనల్ని పాడు చేయకుండా ఉండటానికి ఆయన మనకు ఒకటి ఇచ్చాడు. ఏంటది? పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ అభిషేకము మనలో ఉన్నంతకాలం మనల్ని సాతాను మనల్ని ఏం చేయలేదు, దురాత్మ మనల్ని ఏం చేయలేదు. మనము పాపము చేయలేమండి. నువ్వు పాపం చేస్తావంటే దేవుడి కాపుదల మనకి ఉందో లేదో మనమే ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ మన చుట్టూ ఆయన ఏం చేస్తాడు? తన దూతలను కాపుదల ఉంచుతాడు. అందుకే భక్తుడు అంటాడు, నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్క 10,000 మంది కూలినన్ను ఏ అపాయముని యొద్దకు రాదని ఇక్కడ ప్రవక్త మోషే గారు చెబుతున్నారండి. మనము కూడా ఈ దినాలు మనం కాపాడబడాలంటే, దేవుని రెక్కల్లో మనము ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క అభిషేకం మనం పొందుకొని అభిషేక తైలముతో మనము దినము నింపబడాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఏదో పాటలు పాడుతున్నప్పుడు కేకలు బొబ్బలు పెడతాం, అది అభిషేకం కాదు. హల్లెలూయా. ఉద్రేకం వేరు, అభిషేకం వేరు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము మన పాపాలు మనకు ముందు గుర్తొస్తాయి. ఆనాడు నువ్వు ఇట్లా అబద్ధాలు ఆడావు కదా, ఇది తప్పు, ఒప్పుకో. ఆనాడు నువ్వు ఇది తిట్టావు కదా, పాపం చేశావు, ఒప్పుకో అని దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తాడంట. హల్లెలూయా. అటు మనం ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఒక వ్యక్తి మీద ద్వేషము, అసూయ ఇలాంటి అన్నిటి నుండి మనకి ఏమవుతుందంటే ఉపశమనం కలుగుతుందండి. హల్లెలూయా.
దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటిది? నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. హల్లెలూయా. నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడి నిన్ను రక్షిస్తాడని 121 కీర్తనల చివరి వచనంలో మనము చూస్తాము. రాక పోకలంటే ఏందో చెప్పండి. సామాన్యంగా ఈ వాక్యం అంతా మనం ఏం చేస్తామంటే ప్రయాణం చేసేటప్పుడు మనము వాడుకుంటాం. సెంట్రల్లో అప్పుడప్పుడు లారీల మీద కానీ, ఏదైనా కార్ల మీద కానీ, ఏదైనా ఆటోల మీద చూస్తాం. ఏమని రాస్తాం బైకుల మీద? నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడునని ఉంటుంది. అసలు మనగా చూసినట్లయితే ఇప్పుడు మేము చెప్తాము వినండి. రాక పోకలంటే ఏంటి? నీ తల్లి గర్భము నుండి నువ్వు బయటకు వచ్చి నువ్వు జీవించినంత కాలం హ్యాపీగా జీవించి నువ్వు చనిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తావు కదా, అప్పటి వరకు నిన్ను ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడంట. హల్లెలూయా. తల్లి గర్భం నుండి బయటికి రావటం ఏంది? రావటం. పోవటం అంటే ఏంది? లోకం అనే నీ శరీరం నుంచి నీ ఆత్మను దేవునికి అప్పచెప్పుకోవటమే. హల్లెలూయా. ఆయన నీ జీవితకాలం అంతా నేను కాపాడాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే తప్పకుండా ఆయన నిన్ను ఏ అపాయం రాకుండా, ఏ శోధన రాకుండా ఆయన నిన్ను రక్షించి కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన అనేకసార్లు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన కాపుదల మనకి కావాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి నమ్ముకుంటూ మనం ఎప్పుడైతే ఆయన భయభక్తులు కలిగి జీవిస్తామో తప్పకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. ఎలాంటి బీపీ, షుగర్లు, ఆయాసము ఎలాంటివేమీ లేకుండా ఆయన ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడంట. హల్లెలూయా. నాకు ఒక పాస్ గారు తెలుసు. ఆయన మంచిర్యాలలో ఉంటాడు, తెలంగాణ రాష్ట్రంలో. ఇతగాడికి ఎప్పటికీ ఆయన కర్ర పట్టుకోలే, ఇప్పటికీ కళ్ళజోడు ఆయన పెట్టుకోలేదు. నేటికి కూడా ఆయన వాలీబాలు, ఫుట్బాల్ ఆడుతూనే ఉంటాడు. ఆయన ఒక మంచి దైవ సేవకుడు. హల్లెలూయా. అతడు ఏం చెప్పినంటే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యము, దేవుని యందు భయభక్తులు అని చెప్పాడు. హల్లెలూయా. అతడికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 89 సంవత్సరాలు. హల్లెలూయా. చూడండి, ఇంత వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్నాడంటే దానికి కారణం ఏంటి? దేవుని యొక్క కాపుదల. హల్లెలూయా. మనం కూడా అలానే ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి. ఎప్పుడైతే ఆయన మీద మనం విశ్వాసంతో జీవిస్తామో ఆయన మనల్ని కాపాడుతాడంట. యెరూషలేమును ఇప్పటికీ అనేక మంది చుట్టుముట్టారు. ఇశ్రాయేలుని భూమి మీద లేకుండా చేయటానికి వేల దేశం పుట్టిన కాంచి నేటి వరకు వారి మీద యుద్ధము చేస్తూనే ఉంటున్నారు. హల్లెలూయా. ఈ అల్-ఖైదా తీవ్రవాదులు, ఐసిస్ ఉగ్రవాదులు, హమాస్ ఉగ్రవాదులు ఈ యెరూషలేములో నేటి రోజు వారిని ఎప్పుడు నాశనం చేద్దామని కంకణం కట్టుకున్నారు. ఇశ్రాయేలీలు కొత్తగా జన్మించినప్పుడు ఏం జరిగిందంటే వీరు వస్తే మనకి ప్రమాదమని 9 కోట్ల మంది అరబ్బీలు ఇశ్రాయేలును నాశనం చేయడానికి వచ్చారు. అది 1966-67 ఆ ప్రాంతంలో. అయితే 6 రోజుల యుద్ధం జరిగింది. ప్రపంచ ప్రజలందరూ ఇశ్రాయేలీయుల వారు ఏం చేశారంటే కంకణం కొట్టుకుని వీరు నాశనం చేద్దాం అన్నప్పుడు ఇశ్రాయేలు కోసం క్రైస్తవ సమాజము, ఇశ్రాయేలీయులందరూ ప్రార్థన చేశారు. 9 కోట్ల మంది మీదకి 22 లక్షల మంది ఇశ్రాయేలీయులు విజయాన్ని సాధించారంట. హల్లెలూయా. ఒక సైనికుడు గాయపడి అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం జరిగిందంటే నన్ను కొంతమంది చుట్టుముట్టారు, నన్ను నాశనం చేయడానికి వస్తే మా చుట్టూ తెల్లని వస్త్రాలు ధరించిన కొంతమంది వచ్చి మా పక్షాన యుద్ధాన్ని చేశారని వారు ప్రకటించారండి. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు చుట్టూ పర్వతములు ఉన్నట్లు నా ప్రజల చుట్టూ నేను ఉన్నానని ఆయన చెప్తున్నాడు. ఇలాంటి గొప్ప దేవుడు మనకుండగా మనకి ఏమి కాదు. హల్లెలూయా. దేవుని కాపుదల, దేవుని కంచె మనకు కావాలంటే మనం ఏం చేయాలి? దేవునిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన రక్షణను మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించి మనం జీవించినంత కాలము ఆయన మనల్ని కాపాడుతూ రక్షిస్తాడంట. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచును, దానికి హాని చేయక తప్పించుచునని మనం చూస్తాం. మనం న్యూస్ పేపర్లలో అన్నిట్లో చూస్తున్నాము. ఇశ్రాయేలుని మొన్న కొంతమంది యూదులని దొంగచాటుగా ఈ ఉగ్రవాదులు చంపేస్తున్నారు. వారిని చంపేసినంత మాత్రాన దేవుడు వారిని విడిచిపెడతాడా? నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినని లేఖనాలు ఉన్నాయి. మనమందరము యెరూషలేము కోసం మనం ప్రార్థన చేసినట్లయితే వారిని దీవించిన దేవుడు మనల్ని కూడా కాపాడుతూ రక్షిస్తాడు. హల్లెలూయా. దేవుని కాపుదల మీ అందరికి అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికై స్తోత్రం తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవ, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానంకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఆశీర్వదించండి, కృప నడిపించిన నాయన. దేవ గొప్ప తండ్రి, ఈ ప్రార్థనకు వ్యతిరేకంగా నడిపించబడిన ఏ ఆయుధము వద్దులేదు నాయన. నీ కాపుదల, నీ అభిషేకం మాకు ఇచ్చి నీ కాపుదలను నాయన భద్రపరిచి కాపాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.